నంద్యాల పట్టణంలోని కాలువలను కలుషితం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాజకుమారి హెచ్చరించారు. జలధార జలహారతిలో భాగంగా పొన్నాపురం కాలనీ వద్ద కేసీ కాలువ పూడితిత పనులను ఆమె పరిశీలించారు. కాలువల్లో వ్యర్థాలు వేయకుండా నిఘా ఉంచేందుకు త్వరలోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. రాబోయే తరాలకు స్వచ్ఛమైన నీటిని అందించాలంటే ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని అన్నారు. నీటి వనరుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని కలెక్టర్ స్పష్టం చేశారు. మున్సిపల్ అధికారులు సమగ్ర కార్యాచరణతో పట్టణంలోని అన్ని కాలువలను దశలవారీగా శుభ్రం చేయాలని ఆదేశించారు. ప్రజలు స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో జలవనరులను కాపాడుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేయడానికి వచ్చినటువంటి తహసీల్దార్ గారికి అందరికీ ముందున్న పొన్నాపురం వాస్తవ్యులకి మరి ముఖ్యంగా ఆర్పీస్ కి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన దిశానిర్దేశంతో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అన్న కార్యక్రమాన్ని గత ఏడాది మనం జనవరి నెలలో ప్రారంభించుకున్నాం. ఇప్పటికీ సంవత్సరం 4 నెలలు అవుతుంది. ప్రతి నెల ఏదో ఒక థీమ్ పెట్టుకొని ఈ కార్యక్రమం జిల్లా అంతటా కూడా చేస్తున్నప్పటికీ కూడా ఆ విజిబుల్ ఇంపాక్ట్ అన్నది మనకి కనపడట్లేదు. సో ఇంకా మరింత శ్రద్ధ పెట్టాలి. మన జిల్లాని స్వచ్ఛంగా, అందంగా, ఆరోగ్యంగా, ఆనందంగా తీర్చిదిద్దుకోవాలి అంటే అది మన జిల్లా ప్రజల చేతుల్లోనే ఉంది. ఇది ఒక్కరికి నేను మంచిగా ఉండాలి, నేను రోడ్డు మీద చెత్త వేయకూడదు, లేదంటే నా ఇంటికి బండి వచ్చినప్పుడే నేను తడి చెత్త పొడి చెత్త విడదీసి ఇవ్వాలి, నా ఇంటిని ఎలా శుభ్రపరచుకుంటానో నా బయట ఆ చెత్తను తీసుకువెళ్ళి నేను కాలువల్లో వేయకూడదు, రోడ్లు పరిశుభ్రంగా ఉండాలి, కాలువలు పరిశుభ్రంగా ఉండాలి. పెద్ద పెద్ద డంపర్ బిన్స్ ఉంటాయి, అందులో వేయకుండా దాని చుట్టూ వేసేస్తారు. వాటిని చాలా జంతువులు అన్ని వచ్చి తీసేస్తూ ఉంటాయి. సో ప్రతి ఒక్కరిలో కూడా ఆ భావన ఉండాలి. అందరిలో ఉంటేనే కలిసికట్టుగా మనం ఈ పని చేస్తేనే మనం ఈ స్వచ్ఛాంధ్రను మనం సాధించుకోగలుగుతాం. ఈ నెల చూస్తే మనం వేసవి బాగా ఎక్కువ ఉంది, మన నంద్యాల జిల్లాలో ఇంకా ఎక్కువ ఉంది, 43 degrees పైన నమోదవుతుంది. సో వేసవి జాగ్రత్తలు తీసుకుంటూనే జలధార జలహారతి మన ఇప్పటికి కానీ భావితరాలకు కానీ మనం ఇచ్చేది సంపద ఏమన్నా ఉంది అంటే అది నీరు. నీరు ఎక్కడుంటే అక్కడే సంపద ఉంటుంది, అక్కడే బాగా రిసోర్సెస్ ఎక్కువ ఉంటాయి, ప్రజల జీవన విధానం కూడా బాగుంటుంది అన్నది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. ఈ కార్యక్రమాన్ని మనం మన జిల్లాలో ఏప్రిల్ 6న ప్రారంభించుకున్నాం 100 రోజుల ప్రణాళికతో. నిన్నను మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చి గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలి. ఎందుకంటే మన జిల్లాలో 21 వాగులు ఉన్నాయి. ఎన్నో మండలాల నుంచి, గ్రామాల నుంచి ఆ వాగులు ప్రవహిస్తూ ఉంటాయి. చాలా వాగులు నంద్యాల పట్టణంలో వచ్చి కలుస్తాయి. ఆ వాగులన్నీ కూడా ఇప్పుడు మనం చామ కాలువ చూస్తే ఎలా కూడుకుపోయింది, ఏ విధంగా మనం చెత్త వేసేసాము, చుట్టూ ఎన్ని పిచ్చి మొక్కలు కంప చెట్లు ఉన్నాయో మనకు తెలుసు. మన నంద్యాల పట్టణంలో ఎన్ని వాగులు వంకలు అన్నీ కలిసి డ్రైనేజెస్ లో కలిసిపోతూ ఉన్నాయో అవన్నీ కూడా 2 నెలల్లో మనం ఖచ్చితంగా బాగు చేయించుకోవాలి. ఫ్రీ ఫ్లో ఆఫ్ వాటర్ ఉండాలి. ఇక మీదట ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ కెనాల్స్ లో చెత్త వేయడానికి లేదు. ఇది మనందరం ఈరోజు తీసుకుంటున్న నిర్ణయం. ఈ నిర్ణయానికి మనందరం కట్టుబడి ఉండాలి. ప్రజలందరూ కూడా సహకరించాలి. ఆ పని మనం చేస్తున్నాం 2 నెలల్లో, అంటే 60 రోజుల్లో. రెండవ కార్యక్రమం ఏంటి? రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ గార్బేజ్ హీప్స్, చెత్త కుప్పలు కనపడుతూ ఉంటాయి. చెత్త కుప్పను లేని నంద్యాల జిల్లాగా మనం తీర్చిదిద్దాలి. అలాగే